2027 పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. అమరావతి మద్దతు తెలపని వైసీపీది రాష్ట్ర ద్రోహమే అన్నారు. మతి భ్రమించిన మావిగన్ పేరు తెరపైకి తెచ్చారని విమర్శించారు. మొన్నే మా రామానాయుడు గారు గట్టిగా పనిచేసి అనుకున్న సమయం కంటే ముందు డయాఫామ్ వాల్ పూర్తి చేశారు. ఈరోజు మీ యొక్క తాడిపత్రిలో అనౌన్స్ చేస్తున్నాను, యాడికలు అనౌన్స్ చేస్తున్నాను. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే మన వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని. ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు. మీకు ఆ రోజు కావాలని కుట్రపూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని మీకు తెలియజేస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు, డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉండే డ్రగ్స్ సేవించడానికి వీలు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.